దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా ఉంటుందండి. సౌమ్య రూపంలో ఉన్న మహాలక్ష్మి అవతారాన్ని మనం విజయవాడలో దర్శనం చేసుకోవచ్చు. శాస్త్రీయ రూపంలో ఉన్న కాత్యాయ అలంకారాన్ని శ్రీశైలంలో చూడొచ్చు. ఈ అలంకారాలలో ఉన్న వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే సౌమ్య రూపంలో మహాలక్ష్మి రూపంలో అభయ వరద హస్తాలను కలిగి ఉండి అమ్మవారు పద్మంలో కూర్చొని ఉండి అద్భుతమైన సందేశం ఇస్తుంది. పద్మాన్ని పంకజం అంటారు, అంటే బురద నుంచి వచ్చింది కాబట్టి పద్మాన్ని పంకజం అంటారు. ఎలా అయితే పద్మం బురద నుంచి వచ్చిన బురదకున్న స్వభావం అంటకుండా ఉంటుందో అలానే ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో చెడు అంటకుండా మంచితో ఉండాలి అని మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారు సందేశం ఇస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు రెండు వైపులా అమ్మవారు ఏనుగులతో దర్శనమిస్తుందండి. ఏనుగులు అధికార పదవులకు రాజరికానికి సంకేతం అండి. అందువలన ఇలా దర్శనం చేసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కలుగుతాయి. మహాలక్ష్మి అవతారంలో దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు గృహంలో మహాలక్ష్మి చిత్రపటానికి గులాబీ పువ్వులతో పూజ చేయండి. మల్లెపూల మీద గంధం రాసి గంధంతో రాసిన మల్లెపూలను అమ్మవారికి సమర్పించండి. తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే 6వ రోజు మహాలక్ష్మి అలంకరణ ఉన్న రోజు చిన్న మంత్రం చదువుకోండి. ఆ మంత్రం ఏమిటి అంటే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఇది మంత్రం అండి. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఈ చిన్న మంత్రం చదువుకుంటే మీ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ పూర్ణాలను నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సులభంగా పాత్రలు కండి. అలానే అమ్మవారు కాత్యాయని రూపంలో శ్రీశైలంలో దర్శనమిస్తారండి. ఈ కాత్యాయని అలంకారానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మహిషాసురుడు అనే పేరు ఉన్న రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరి నుంచి తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సులో పెద్ద తేజస్సుగా మారి అమ్మవారుగా మారిపోయి అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది. అలా దేవతలందరి నుంచి తేజస్సు వచ్చి ఆ తేజస్సు అమ్మవారుగా మారినప్పుడు మొట్టమొదటిసారిగా అమ్మవారు కాత్యాయన మహర్షిని పూజించారు. అందుకే ఆ అమ్మవారికి కాత్యాయని అని పేరు. భూలోకంలో కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు కాత్యాయని అమ్మవారిని ఆరాధించారు. అందుకే ఎవరికైనా సరే వివాహం త్వరగా జరగాలి అంటే, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలి అంటే శరన్నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని అలంకారంతో దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనం చేసుకోలేనటువంటి వారి ఇంటిలోనైనా సరే చిన్న మంత్రం చదువుకుంటే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అది ఏమిటండి అంటే కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్మో దుర్గ ప్రచోదయాత్. ఈ మంత్రం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్మో దుర్గి ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకుంటూ అమ్మవారికి కేసరి బాత్ని నైవేద్యంగా సమర్పించాలండి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలానే కాత్యాయని అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం కూడా ఉందండి. శరన్నవరాత్రుల్లో 6వ రోజు ధ్యాన శ్లోకం చదువుకుంటే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అది ఏమిటంటే చంద్రమాస బుద్వజల శార్ధూల వరవాహన కాత్యాయని శుభం తథ్యాత్ దేవి ధనవఖాతిని అని శ్లోకం అండి. ఈ శ్లోకంలో అర్థం ఏమిటండి అంటే శార్దూల పులి వాహనం మీద కూర్చున్నటువంటి జగన్మాత నమస్కారం, రాక్షసులను సంహరించిన తల్లి నీకు నమస్కారం అంటూ ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే కాత్యాయని అమ్మవారి విశేష అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సౌమ్య రూపంలో మహాలక్ష్మిగా, తర్వాత కాత్యాయని రూపంలో అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారి అనుగ్రహంలో ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావాలండి. దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మిగా దర్శనం ఇవ్వడం అనేది అత్యంత శుభదినం అండి. ఈరోజు 5 రూపాయలతో ఈ ఒక్కటి కొనుక్కుంటే ఇలాంటి పర్వదినంలో ఆ శ్రీ మహాలక్ష్మి దీవిస్తుందండి. అది ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దసరా దేవి నవరాత్రుల్లో భాగంగా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 6వ రోజు అనగా ఈరోజు మనకి 8వ తారీఖున అమ్మవారు
మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చి సంపదలను ప్రసాదిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజులు కూడా ఈ నవరాత్రులు చేసుకుంటూ ఉంటారు. 10వ రోజు విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఈ లోకంలో కల్లోలాలను సృష్టించే రాక్షసులను సంహరించడానికి ఆది పరాశక్తి జగదాంబగా అవతరించి రోజుకొక్క అవతారమెత్తి రాక్షసులందరినీ సంహరిస్తుంది, లోకాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈరోజు మహాలక్ష్మీదేవిని దర్శించి పూజించినటువంటి వారికి జన్మ ధన్యం అవుతుందండి. నవరాత్రుల్లో అమ్మవారు 9 అవతారాలలో కనిపిస్తుంది కదా, అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన మనకి అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. కమలాలను 2 చేతులతో ధరించి అభయ వరద హస్తాలను చూపిస్తూ గజరాజులను సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి రూపంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఇంటిలో బాధలన్నీ పోగొట్టి మీ ఇంటిలో సకల శుభాలు కలిగేలాగా చేస్తుంది. ఇంటిలో బాధలు ఉన్నవారు, ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక ప్రశాంతత లేనివారు, ఉద్యోగం కలగాలి అనుకునేటువంటి వారు, లేక జీవితంలో సుఖ సంతోషాలు కలవాలి అని కోరుకునేటువంటి వారంతా కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అవతారంతో ఉన్న దుర్గమ్మను పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. మహాలక్ష్మి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. ఈరోజు ఎవరైతే మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అలాంటి వారికి సకలైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధలు పోతాయి. మహాలక్ష్మీదేవి మీకు అనంత సంపదలను ఇచ్చి కష్టాల నుంచి కాపాడుతుందండి. ధనానికి అధిదేవత లక్ష్మీదేవి అంటే స్త్రీ రూపం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతల నివాసం ఉంటారు. అంతేకాదండి, అక్కడ సిరి సంపదలు, భోగభాగ్యాలు, సకలైశ్వర్యాలు కొలుగుంటాయని పురాణాలలో వివరింపబడుతుంది. అన్ని జీవుల్లో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గా అమ్మవారని చెప్పి చండీలో చెప్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే నిండు ముత్తైదువుగా జీవిస్తారు, మాంగళ్య బలం పెరుగుతుంది. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో పూజిస్తే సకల సంపదలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు. అదేవిధంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూర్ణాలు, పెసరపప్పు, పొంగలిని నివేదిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, ధన లాభం కలుగుతుంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే సకలైశ్వర్యాలు కలిగేలాగా జీవిస్తుంది. ఈరోజు సముద్రపు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి సకలైశ్వర్యాలను కలిగిస్తుంది. అదేవిధంగా లక్ష్మీ యంత్రం పూజించడం కూడా చాలా విశేషం. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు నియమంగా భావిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలిగేలాగా ఆ మహాలక్ష్మీదేవి దీవిస్తుందండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు నియమంగా పఠించండి. ఇలా చేసేటువంటి వారి అందరికీ అన్ని బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, ఉన్నత పదవులు వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్